ఇస్తాడు. మీరు గమనించినట్లయితే ఈ గుడ్ ఫ్రైడే అనగానే 7 మాటలు, ఈ స్టోరీ అంతా మనకు రెగ్యులర్గా తెలుసు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం ఎందుకు పొందాడంటే ఇది ఆల్రెడీ రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన హ్యాంగ్ చేయబడతాడు. అంటే శాపగ్రస్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిలువలో మరణం పొందుతారు, మానుకి వేలాడబడతారన్న మాట ఇది చారిత్రకంగా రాయబడిన మాట, దేవుని మాట. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఎగ్జాక్ట్గా అదే టైంలో ఇలాంటి సిలువ మరణాలు శిక్ష ఎక్కడ జరుగుతూ ఉందంటే రోమా ప్రభుత్వం ఆ టైంలో వేస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ మరణం అనేది ఎంత భయంకరం అంటే, ఇది ఎవరైనా సరే సిలువ మరణం అంటే, ఇప్పుడు చూడు, ఉరి శిక్ష అంటే భయమా కాదా? ఎందుకు? ఇంకా లాస్ట్ మాట, లాస్ట్ చూపు, చచ్చిపోతారు, అయిపోయింది, అక్కడితో కథం. కానీ ఒక ఉరి శిక్ష కంటే, ఇంకా ఏ శిక్ష కంటేను అతి భయంకరమైన శిక్ష ఏదంటే ప్రపంచంలో సిలువ శిక్ష అంట. ఎందుకంటే మిగతా ఏ శిక్ష వేసినా 1 గంటలో చచ్చిపోవచ్చు, అరగంటలో చచ్చిపోవచ్చు, 10 నిమిషాల్లో చచ్చిపోవచ్చు, ఇంకా 5 నిమిషాల్లో చచ్చిపోవచ్చు, ప్రాణం అలా వెళ్ళిపోతుంది. సూసైడ్ చేసుకున్న వెంటనే ఒక 10-15 నిమిషాల్లో చచ్చిపోతారు మనుషులు. అని ఈ సిలువ మరణం ఎన్ని రోజుల వరకు మరణం అంటే చనిపోకుండా ఉంటారంట తెలిసిన? 6 రోజుల దాకా ప్రాణం పోదంట. కాకపోతే యేసుక్రీస్తు ప్రభువుని శుక్రవారం రోజున సిలువ వేయడం వలన ఈయన ప్రాణం అంత త్వరగా చనిపోయాడని ఆశ్చర్యపోయారు అందరూ. ఎందుకంటే సోమవారం ఎప్పుడో సిలువ మరణం వేశారనుకోండి, సోమవారం నుంచి శనివారం దాకా కొంతమంది అయితే చనిపోరంట, అలాగ పాపం బ్లీడ్ అవుతూ ప్రాణం పోక. నేను ఒక చిన్న ఆర్టికల్ చూశాను. ఎక్కువ ఇవి ఎక్కడంటే మన తూర్పు ప్రాంతాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్న మనకి బయట దేశాల్లో, ఇజ్రాయెల్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ శిక్షని నేను ఆర్టికల్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సిలువ మరణం ఆయనకు అప్పగించినప్పుడు, ఇది యేసు ప్రభుకు కాదు, వేరే జరిగిన స్టోరీ. అప్పగించినప్పుడు ఆ టైంలో కాకులు వస్తాయి, గద్దలు వస్తాయి, చేతులు ఇలా ఉంటాయి కదా. కరెక్ట్గా ఒక కాకి వచ్చి ఏం చేసింది తెలిసిన? కంట్లో పొడిస్తే అందులోంచి వాటర్ వచ్చి చక్కగా అది ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంది. ఎంత వేదన ఆలోచించిన. అందుకంటే సిలువ మరణం అంటే చాలా భయంకరం. ఒకవైపు ఏమో రక్తం కారుతూ ఉంటుంది, బ్లీడ్ అయిపోయి, ఎంత భయంకరమైన వేదన. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ సిలువ మరణాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలా. ఎందుకంటే ఈ పాత్ర నా యొద్ద నుంచి తీసివేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. అయినను నీ చిత్తం జరిగించండి. ఇంకొకటి మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, సిలువ అంటే క్రాస్ ఇలా ఉంటుంది కదా, ఇలా అడ్డుగా కర్ర, నిలువుగా కర్ర. ఓకే, నిలువుగా కర్ర పొడుగ్గా ఉంటుంది, అడ్డుది సగం వరకు ఉంటుంది. ఆ అడ్డు కర్ర దాని వెయిట్ 60 కేజీల వరకు ఉంటుందంట. సిలువ మోసినప్పుడు మనం అనుకుంటాం ఇలాగా క్రాస్ ఆకారంలో ఉన్నది, సినిమాల్లో చూస్తాం కదా, అలా కాదు. అడ్డుగా ఉన్న కర్ర ఉంటుంది కదా, ఈ అడ్డు కర్రనే ఇక్కడ వేస్తారు భుజం మీద. ఒకవేళ ముందుకు పడిపోతే ఇంకా చాలా భయంకరం, లెవలేని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే, ఆయన్ని ఒక 2.5-3 అడుగులు ఉన్న మొద్దు ఉంటుంది కదా, ఆ మొద్దుకి ఇలా వేసి ఆయన్ని గొలుసులతో కట్టేస్తారు. ముందు రోజు కట్టి 1 తక్కువ 40 దెబ్బలు కొడతారనమాట. ఎలాంటి ఆ కొరడ అంటే 2 వైపులు ఇక్కడ ఒక వ్యక్తి నిలబడతాడు. ఇది నిజంగా జరిగింది. అసలు ఆ కొరడాకి ఏంటంటే చివరిన గాలం కుక్కెళ్ళు అంటుంటాయి కదా, అలాంటివి ఆ రోజుల్లో గాలం కుక్కెల బదులు గాజు పెంకులు కానీ రాళ్ల పెంకులు కానీ ఉంటాయి కదా, అలాంటివి కుక్కెల్లాగా ఇలా పడితే మాంసం ముద్ద రావాల్సిందే. అయితే అలాగా ఆయన 6 అడుగుల పైన ఉన్న వ్యక్తి యేసు ప్రభు. ఈ హైట్ అనుకో, నాకు ఇది పెద్ద ప్రాబ్లం కాదు, ఇలా పట్టుకుంటాను. 6 అడుగులు ఉన్న వ్యక్తికి దీనికంటే తక్కువ హైట్ ఉంటే ఎలా చేయాలి? కాళ్ళు 2 ఇలాగా నిలబడలేని పరిస్థితి. ఒక దెబ్బ కొడతా ఉంటే మాంసం ముద్ద బయటకు వచ్చేస్తూ ఉంది ఇటుపక్క నుంచి. అందుకని మీరు చూస్తే ఆయన యొక్క బాడీలో ఇలాగా క్రాస్ సింబల్గానే ఉంటాయి దెబ్బలు కూడా. ఇటు నుంచి ఒక షాట్, ఇటు నుంచి ఒక షాట్ కొడతా ఉంటే ఒళ్ళంతా దున్నపడిందంట. ఆయన ఇంత దున్నబడి ఇంత వేదంతో ఉంటే ఆ టైంలో చిన్న దెబ్బ తగిలితేనే, ఇక్కడెక్కడ దెబ్బ తగిలింది అనుకో, షర్ట్ వేసుకోవడానికి నేను ఆలోచిస్తాను. ఆ టైంలో ఆయనకు మరలా యూదుల రాజని ఒక అంగి తొడుగుతారు. ఓకే, ఆయన ఇంత వేదనలో ఉంటే, ఒళ్ళంతా దున్నబడి ఇంత వేదంతో ఉంటే, ఒక ముళ్ళ కంచి తీసుకొచ్చి ఆయనకేమో యూదుల రాజా నీకు శుభం, నీ కిరీటం పెడుతున్నాం అని చెప్పి, అది ఇంత దగ్గర 6 అంగుళాలు ఉంటాయంట ఆ ముళ్ళు. లోపలికి దిగబడితే ఆ బ్లడ్ లాగొచ్చి మళ్ళీ ఎక్కడ పడుతుంది? కంట్లో పడుతుంది. ఇంత వేదనకరమైన పరిస్థితి. యేసు ప్రభు ఇంత భరించడానికి గల కారణం ఏంటి తెలిసిన? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతారా?
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి తిని. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందెనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు, అంటే ఇది నూతన నిబంధనలో రాయబడిన మాట, కానీ యాక్చువల్గా ఇది పాత నిబంధనలో ఉన్న మాట అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మాటను విననొల్లక వాళ్ళ వ్యతిరేకత, దేవుని తిరుగుబాటు చేయడం వలన దేవుడు ఏం చేసుకున్నాడంట తెలిసిన? ఒట్టు పెట్టుకున్నాడంట. ఏమని? వీళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశించరు. ఎవరు పెట్టుకున్నారు ఒట్టు? ఐ స్క్వేర్. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది, ఐ స్క్వేర్. అందుకనే మీరు ఎవరి గురించి ఒట్టు పెట్టుకోవద్దని ఎందుకు చెప్తాడు దేవుడు తెలిసిన? ఒట్టు పెట్టుకుంటే నా తోడు అని అంటే మనం బయట కూడా ఏం చెప్తారు? ఒట్టు పెట్టుకోవచ్చు, చచ్చిపోతారు. ఒకళ్ళు ఒట్టు మీద నిలబడకపోతే ఏమవుతావు? చచ్చిపోవాలి కదా, చచ్చిపోవాల్సిన పరిస్థితి. దేవుడే ఈ ప్రజలు విశ్రాంతిలోకి రాకూడదు, ఎందుకంటే విసిగించారు దేవుణ్ణి, బాధ పెట్టారు 40 సంవత్సరాలు. అందుకని కోపంతో అని మాట రాయబడింది. కోపముతో ఆయన ఒట్టు పెట్టుకున్నాడంట. అంటే ఒట్టు పెట్టుకుంటే ఏమవ్వాలి? ఆయన చనిపోవాలి. అంటే అంత ఎందుకు చనిపోవాలి? మళ్ళీ ఒట్టు పెట్టుకున్నాడు కానీ వాళ్ళు మరలా విశ్రాంతిలోకి తీసుకురావాలి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, మీరు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని. వద్దనుకున్నాడు, విశ్రాంతి వీళ్ళకి ఇవ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాడు. ఆయన తీరా మోసం ఏం చేశాడు? విశ్రాంతి ఇవ్వాల్సిన పరిస్థితి. అప్పుడు ఏం చేయాలి? ఆయన చచ్చిపోవాలి. ఈ గుడ్ ఫ్రైడే గురించి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. అంటే దేనికోసం తెలిసిన? నీకు విశ్రాంతిని కలగజేయడం కోసం. అందుకే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చదువుదాం ఒకసారి, చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనది. 11వ వచనంకి వెళ్ళిపోమ్మా. అదే అధ్యాయం 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి ఏం పడాలంటే, ఇప్పుడు మన నూతన నిబంధనలు మనకు దేవుడు ఇస్తున్న మాట ఏంటి తెలిసిన? యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ ఒట్టు పెట్టుకొని ఆయన చనిపోవాల్సిన పరిస్థితి. ఇంత చనిపోయిన కూడా నువ్వు విశ్రాంతిని అనుభవించకపోతే ఎంత బాధాకరం ఆలోచించండి. ఆయన మాట ఇచ్చాడు, మాట తప్పిపోయాడు, చచ్చిపోవాల్సిన పరిస్థితి. కానీ నిన్ను విశ్రాంతిలోకి తీసుకెళ్ళాలని ఆయన ఉద్దేశము. ఇప్పుడు నువ్వు విశ్రాంతికి అనుభవించకపోతే ఎంత బాధాకరం ఆలోచించండి. వెల చెల్లించాడు, ప్రాణం పెట్టాడు, చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ నీ అవిధేయత, నీ అవిశ్వాసము, గుర్తుపెట్టుకోవాలి 2 విషయాలు ఏంటంట? నీ అవిధేయత, నా అవిశ్వాసం. ఇవి 2 చాలా డేంజరస్. విశ్రాంతిలోనికి వెళ్లకుండా చేసే మార్గాలు ఏంటి తెలిసిన? నీ అవిధేయత, నీ అవిశ్వాసము. అవిశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో మనలోనికి అవిధేయత అనేది వస్తుంది. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని రాయబడి ఉంది. గమనించాలి. ఈ రెండింటిని మాత్రం బహు జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. నేను ప్రభువా విశ్వసిస్తాను, నేను నమ్ముతాను, ఈ విశ్రాంతిలోనికి నేను ప్రవేశించడానికి ప్రభువా నువ్వు విశ్రాంతికి ఆ యొక్క పరిస్థితిని అంతటిని నువ్వు బ్రేక్ చేయడానికి ఇష్టపడ్డావు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చి అనేక అద్భుతాలు చేస్తున్నప్పుడు అక్కడున్న పరిచర్యులు కానీ, ఆ శాస్త్రులు కానీ, పరిచర్యులు కానీ ఏమంటారంటే, కొంతమందిని ఆ విశ్రాంతి దినాన్ని అద్భుతం చేస్తాడు, విశ్రాంతి దినాన్ని వాళ్ళు బాగు చేస్తే వెంటనే అక్కడున్న ప్రజలు ఏమంటారు తెలిసిన? విశ్రాంతి దినం ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? యేసు ప్రభు నింద మోపడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలిసిన? ఆయన సిలువ వేయడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఈయన విశ్రాంతి దినాన్న పని చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అలా చేయకూడదు అని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలిసిన? విశ్రాంతి దినమునకు నేను ప్రభువుని. ఒకవేళ మీ ఇంట్లో ఆవు కానీ, గొర్రె కానీ, గాడిద కానీ నీళ్లు పెట్టకుండా అలా ఉంచుతారా విశ్రాంతి దినం అంటే? అలాగనే ఈ లోక ప్రజలందరూ రక్షించబడాలి, అందరూ విడిపించబడాలి,
అని విశ్రాంతి దినానికి నేను ప్రభువునని చెప్తూ, ఆ విశ్రాంతిలోనికి నిన్ను నన్ను పాలుపంపులు చేయడం కోసము మాస్టర్ ప్లాన్ అనమాట దేవుడిది. ఏంటి తెలిసిన, ఆయన శిక్ష భరించి, ఆయన విధేయత చూపించి, ఆయన విశ్వాసం ఉంచి నిన్ను ఈజీగా ఫ్రీగా ఆ విశ్రాంతిలోనికి ప్రవేశింపజేశాడు. గుడ్ ఫ్రైడే అంటే ఎందుకు మంచి శుక్రవారం అంటే, నీకు విశ్రాంతిని అనుగ్రహించిన దినము. హల్లెలూయా. ఆయన భరించి, ఆయన వేదనకు భరించి నీకు విశ్రాంతిని ఇచ్చాడు. ఈ విశ్రాంతిలో మనం నిలిచి ఉండాలంట. హల్లెలూయా. నిలిచి ఉండాలంటే నీకేం ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు, ఇంకోటి ఏం ఉండకూడదు, అవిశ్వాసం. ఈ నూతన నిబంధన ప్రజలకి ఇవి రెండే దాడి చేస్తాయి, ఈ రెండే మీ మీద పనిచేస్తూ ఉంటాయి. అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది, అంతవరకు నమ్ముతూ ఉంటాము, సడన్గా ఏమో దేవుడు చేస్తాడో చేయడో అని ఒకలాంటి అవిధేయత, అవిశ్వాసము. వీటిని నువ్వు ఎదిరించగలిగితే, వీటిని నువ్వు జయించగలిగితే, దేవుని సన్నిధిలో దేవుని మాటను, దేవుని వాగ్దానం తీసుకొని అబ్రహాము అలాగనే నమ్మాడు, దేవుని అందు విశ్వాసం ఉంచాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. ఫస్ట్ విశ్వాసం ఉంచాడు, అన్నిటిని విడిచిపెట్టి వచ్చేసాడు. ఆ తర్వాత విధేయత చూపించాడు. ఎలాంటి విధేయత తెలిసిన, ఏకైక కుమారుడు పుట్టాడు ఇస్సాకు. పుట్టినప్పుడు నీ కుమారుడు నాకు బలి ఇవ్వాలంటే చక్కగా విధేయత చూపించాడు. బలి ఇవ్వడానికి ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయి అడుగుతూ ఉన్నాడు, నానా ఏంటి గొర్రెపిల్ల లేదు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల లేదంటే దేవుడు చూసుకుంటాడు పదా అంటున్నాడు. పైకి వెళ్ళాడు, గట్టిగా పట్టుకున్నాడు ముసలాయన. వాళ్ళ కుమారుడిని కట్టేశాడు ఆ బలిపీఠం మీద. ఇంకా కత్తిలాగా ఎత్తి ఇస్సాకుని బలి ఇవ్వబోతా ఉంటే దేవుని స్వరము, అబ్రహామా దీన్ని బట్టి నువ్వు నన్ను నమ్ముతా ఉన్నావని నాకు రుజువైంది అంటే విధేయత చూపించాడు. ఇస్సాకు కూడా అక్కడ విధేయత చూపించాడు. ఒక యవనస్తుడు ముసలోడిని ఈజీగా ఆ కొండ మీదకైతే తోసేసి, నన్ను చంపేస్తావా, నన్ను బలిగా అర్పిస్తావా, బలి మాటలు చెప్పేవాళ్ళే నువ్వు, ఇంత మంచిగా ప్రేమించి లేక పుట్టానన్నారు, నన్ను ఇంత గారాభంగా చూసి నన్ను ఈరోజు చంపేస్తావా అని ఆలోచించలే. అతను కూడా మౌనముగా విధేయత చూపించాడు. దానికి సాదృశ్యంగానే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా 2000 సంవత్సరాల క్రితం మీ భూమి మీదకి వచ్చి మౌనముగా ఒక పశువులాగా, ఆయన ఒక గొర్రె వలె మౌనముగా బలి ఇచ్చేవాడి దగ్గరికి మౌనంగా గొర్రె ఎలా వెళ్తుందో అలా వెళ్ళాడు. ఆయన విధేయత చూపించాడు. ఎందుని బట్టి తెలిసినా, ఆయన విధేయతను బట్టి నువ్వు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఆయన విధేయతను బట్టి నువ్వు విశ్రాంతిలోకి ప్రవేశించవచ్చు. కానీ నువ్వు అవిధేయతని ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు, నువ్వు అవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు. ఈ రెండు విషయాల్లో క్రైస్తవ్యం కట్టబడి ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో నీకు ఆటోమేటిక్గా విధేయత వస్తుంది. విశ్వాసం లేనప్పుడు ఏమైతే తెలిసిన అవిధేయత వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాలను బట్టి బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నేర్చుకొని 2026లో విధేయత కలిగి, విశ్వాసము కలిగి దేవుని యొక్క విశ్రాంతిలోనికి మనం ప్రవేశిద్దాం.